పెడ్డి అని పెట్టకూడదండి, గేమ్ చేంజర్ అని పెట్టాలి. చాలా గేమ్స్ ఉన్నాయి దాంట్లో, ఆడిచ్చేస్తారు లోపల. పెద్ద మూవీ చూసి బయటకు వచ్చేటప్పుడు అందరూ ఏడుస్తారు, ఎమోషనల్ అవుతారు అని చేసి చెప్పారు మూవీ టీములు. నిజంగానే నేను ఎమోషనల్ అయినా. ఎందుకో తెలుసా, అంత మంచి స్టోరీ ఉన్నప్పుడు, అంత మంచి యాక్టింగ్ చేసినప్పుడు అసలు మూవీని ఎందుకురా ఇట్లా తీసిర్రు అని అనిపించింది. సీనియర్ యాక్టర్ ఉన్నాడు, బెస్ట్ హీరో ఉన్నాడు, అసలు ఆ స్టోరీలో అన్ని క్యారెక్టర్స్ ఎందుకు మామ? ఐ మీన్ అన్ని స్పోర్ట్స్ ఎందుకు పెట్టిరు? ఒకసారి కుస్తీ అంటారు, ఒకసారి క్రికెట్ అంటారు, ఒకసారి రన్నింగ్ అంటారు. ఇట్లా మల్టిపుల్ స్పోర్ట్స్ ని ఫీల్డ్స్ ని తీసుకొని తీసిన మూవీస్ ఫెయిల్ అయినాయి. ఎందుకంటే దాన్ని మీరు ఎలా ఊహించుకున్నారో అదే విధంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయలేకపోయారు. సింపుల్ గా చెప్పాలంటే గేమ్ చేంజర్ చూసుకున్నాం అండ్ ది వారియర్ రామ్ పోతినేని గారిది సేమ్, అది కూడా ఫీల్ అయిపోయింది. అప్పుడే అర్థం చేసుకోవాలి కదా మీరు ఇట్లాంటి స్టోరీని పిక్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పేసి. మెయిన్ పాయింట్ వచ్చేసి మూవీలో నాకు సెంటిమెంట్ గా అక్కడక్కడ టచ్ అయింది. అండ్ నాకు బాగా నచ్చిన షాట్ ఏంది అని అంటే ఆ కుస్తీ షాట్ ఉంటుంది చూసినావా, రామ్ చరణ్ గాని శివకుమార్ అట్లా ఎత్తేస్తాడు చూసినావా, అది మాత్రం కిర్రాక్ అనిపించింది భయ్. ఆ సీన్ ఒక్కటి ఒక దిక్కు అండ్ హోల్ మూవీ అంతా ఒక దిక్కు అని అనిపించి గా అసలు మూవీలో లవ్ అనేదే లేదు. నాకు మొత్తం కామమే అనిపించింది. నిజంగా చెప్తున్నా, అసలు రామ్ చరణ్ గారు ఆ సీన్స్ ని ఎలా ఒప్పుకున్నారు అండ్ బుచ్చిబాబు ఎట్లా చెప్పిండు అనేది తీసేస్తే స్క్రీన్ మీద మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది. సినిమా చూసి వచ్చేవాళ్ళు ఎమోషనల్ అయ్యారో తెలియదు, కానీ ఇవి చూసిన తర్వాత అసలు రామ్ చరణ్ గారి మీద ఉన్న రెస్పెక్ట్ మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది అని అనిపించింది మా బుచ్చిబాబు గారు. అండ్ అసలు మీరు ఎందుకు సార్ ఇట్లా చేస్తారు? ప్రతి సినిమాలో ఏదో ఒకటి కట్ చేయకపోతే మీకు నచ్చదా? అండ్ ఇప్పుడు దానికి తోడు మూవీ గురించి ఏమైనా మాట్లాడితే స్ట్రైక్ లేయడం ఇది కామన్ అయిపోయింది. బట్ ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే స్ట్రైక్ లేపుతారో అప్పుడే ఇంకా రేజ్ అవుతారు వీడియోస్ తో. సో ఇంకా పాపులారిటీ అనేది జరుగుతుంది అండ్ మూవీ మీద ఇంకా నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అండ్ మీ మీద కూడా. సో కొంచెం అవి తగ్గించుకుంటే బెటర్. ఇంతగానో మాట్లాడినా మరి మూవీ స్టోరీ ఏం లేదా అని అంటే నిజంగా చెప్తున్నా, స్టోరీ బాగుంది కానీ వాళ్ళు కరెక్ట్గా చూపించలేకపోయారు. మూవీ స్టోరీ ఏంది అని అంటే ఓ కొండ కింద ఉండే ప్రజలు, వాళ్ళకి అసలు గుర్తింపు అనేది లేదు, ఊరు పేరు లేదు, బతకడానికి ఎట్లాంటి సౌకర్యాలు లేవు. సో వాళ్ళు సర్వైవ్ కావాలి అని చెప్పేసి, వాళ్ళకు ఒక ఐడెంటిటీ కావాలి అని చెప్పేసి జగపతి బాబు ట్రై చేస్తూ చనిపోతుంది. సో దాని తర్వాత రామ్ చరణ్ ఆ బాధ్యతను తీసుకొని స్పోర్ట్స్ లో గెలిచి గుర్తింపు తీసుకురావాలి, అందరికి తెలియాలి వీళ్ళ బాధ అని చెప్పేసి కష్టపడి క్రికెట్ కుస్తీ ఆడతాడు. బట్ అన్ఫార్చునేట్లీ రెండిట్లో ఓడిపోవడం వల్ల అలా ఊరు వాళ్ళ కోసం సాక్రిఫైస్ మన లెగ్ ని త్యాగం చేస్తాడు అన్నట్టు. సో ఇట్లాంటి ఎమోషనల్ టచ్ ఉన్నది, అది కొంచెం బాగానే వర్కౌట్ అయింది. బట్ దాని తర్వాత ఉన్న ఏదైతే రన్నింగ్ రేస్ పార్ట్ ఉందో అది మాత్రం చాలా అంటే చాలా డిస్కరేజ్ చేసింది నన్ను. అసలు ఇంపాక్ట్ చూపించలేదు, ఎమోషనల్ గా టచ్ కాలేకపోయినా అండ్ ఎండింగ్ నాకు నచ్చలేదు.